ఈ మధ్య ఒక పేషెంట్ అడిగిన ప్రశ్న, ప్రెగ్నెంట్ లేడీస్‌కి డెంటల్ ట్రీట్మెంట్స్ చేపిచ్చొచ్చా? ఏ టైంలో చేపిస్తే బావుంటది? అని అడిగిన ప్రశ్న అనమాట. జనరల్‌గా ప్రెగ్నెంట్ లేడీస్‌కి సెకండ్ ట్రైమిస్టర్ అనేది సేఫ్ పీరియడ్. థర్డ్ ట్రైమిస్టర్‌లో కూడా చేస్తాము. కానీ సింపుల్ ప్రొసీజర్స్, ఎక్కువసేపు కూర్చోకుండా ఉండే ప్రొసీజర్స్ అదే చేస్తాము. జనరల్‌గా ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ అనే హార్మోన్స్ ఎక్కువ పెరిగిపోతుంటాయి అన్నమాట. ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వాళ్ళకి టూత్ సపోర్టింగ్ స్ట్రక్చర్స్ అనేవి కొంచెం వీక్ అయిపోతాయి. గమ్ డిసీజ్ రావడం, గమ్స్ ఓవర్ గ్రోత్ రావడం ఇవన్నీ అవుతుంటాయి అన్నమాట. సో మనం దీన్ని నెగ్లెక్ట్ చేసాము అని అంటే మనకి ఫర్దర్‌గా టూత్ లూజ్ అయిపోయి ఎక్కువ టూత్ ప్రాబ్లమ్స్, టూత్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ప్రెగ్నెన్సీ టైంలో సెకండ్ ట్రైమిస్టర్‌లో మనము ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. దానికోసం మీరేం భయపడకుండా సెకండ్ ట్రైమిస్టర్ కానీ, థర్డ్ ట్రైమిస్టర్ కానీ డెంటిస్ట్‌ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఏదైనా డెంటల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఏదైనా మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేయాల్సి వస్తే మనం ఖచ్చితంగా గైనకాలజిస్ట్ సజెషన్ తీసుకొని ఆ మెడిసిన్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. సో దేనికోసం భయపడొద్దు.